So hi dear students, AP 10th class Physical Science 2024-25 కి సంబంధించి యాసిడ్ బేస్ సాల్స్లో మనము కొన్ని యాసిడ్ బేస్ ఇండికేటర్స్ గురించి తెలుసుకుందాం ప్రాక్టికల్గా. సో దీంట్లో మీథైల్ ఆరెంజ్ అనేటువంటి ఒక ఇండికేటర్ ఉంది. ఈ మీథైల్ ఆరెంజ్ ఇండికేటర్ వచ్చేసి యాసిడ్కి వేసినప్పుడు ఒక కలరు, బేస్కి వేసినప్పుడు ఒక కలర్ వస్తుంది. సో యాసిడ్ కలిపినప్పుడు రెడ్, బేస్లో అయితే వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది. సో ఎలా అనేది మనము గమనిద్దాం ప్రాక్టికల్గా. సో ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సో దీంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్లో మనము కొంత మీథైల్ ఆరెంజ్, సో మీథైల్ ఆరెంజ్ యొక్క యాక్చువల్ కలర్ ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది, మీరు గమనించవచ్చు లిక్విడ్. సో ఇప్పుడు ఈ లిక్విడ్ను కొన్ని డ్రాప్స్ను హైడ్రోక్లోరిక్ యాసిడ్లో వేస్తున్నాను. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్లో వేస్తే మీరు గమనించవచ్చు అది చిన్నగా రెడ్ కలర్లోకి మారుతూ ఉంది. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ మీరు గమనించవచ్చు, సో రెడ్లోకి మారుతాం. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మీథైల్ ఆరెంజ్ ఇన్ యాసిడ్స్ అంటే చూడండి రెడ్ కలర్లోకి వస్తూ ఉంది. సో ద కలర్ ఆఫ్ యాసిడ్ ఇన్ మీథైల్ ఆరెంజ్ ఈస్ రెడ్ అని చెప్పొచ్చు. ఈ విధంగా రెడ్ కలర్లోకి రావడము మనం ప్రాక్టికల్గా గమనించవచ్చు. అదే బేస్లో కూడా గమనిద్దాం. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మీథైల్ ఆరెంజ్ ఇన్ బేస్ అనేది చూద్దాం.